తక్కువ తింటున్న వెయిట్ లాస్ అవ్వట్లేదా? అయితే ఈ వీడియో మీకోసం. హాయ్, దిస్ ఈస్ అనూష, డైటీషియన్ ఎట్ డాక్టర్ షెపిక్స్. నా దగ్గరికి వెయిట్ లాస్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా పేషెంట్స్ చెప్పే కంప్లైంట్ ఏంటంటే, మ్యామ్ నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను, ఒక 6 months వెయిట్ లాస్ కోసం ట్రై చేశాను, డైట్ ఫాలో అయ్యాను, ఎక్సర్సైజెస్ చేశాను, కానీ నేను వెయిట్ లాస్ అవ్వలేకపోయాను, ఎందుకు? వెయిట్ లాస్ అన్నది మీరు తీసుకునే ఫుడ్, ఎక్సర్సైజ్ మీద మాత్రమే డిపెండ్ అవ్వదు, మీ మెటబాలిజం మీద కూడా డిపెండ్ అవుతుంది. స్లో మెటబాలిజం వల్ల కూడా మీరు వెయిట్ లాస్ అవ్వడం కష్టం అవుతుంది. అయితే స్లో మెటబాలిజంకి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇంప్రాపర్ స్లీప్ అండ్ స్ట్రెస్. వీటి వల్ల మీ మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. అయితే నా మెటబాలిజం స్లో డౌన్ అయ్యిందా, నార్మల్గానే ఉందా అనేది నేను తెలుసుకోవచ్చా మ్యామ్ అంటే 100% తెలుసుకోవచ్చు. దానికి ఫ్యూ బ్లడ్ టెస్ట్, హార్మోనల్ టెస్ట్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మీ మెటబాలిజం ఎలా ఉంది అన్నది ఈజీగా తెలుసుకోవచ్చు. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు, ఫుడ్, ఎక్సర్సైజ్ కంటే ముందు మీ మెడికల్ కండిషన్స్ మీద, మీ మెటబాలిజం మీద, అసలు ఎందుకు వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నారు అన్న రూట్ కాజ్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైతే మీరు రూట్ కాజ్ తెలుసుకుంటారో దాన్ని కరెక్ట్ చేస్తే మీరు వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అండ్ రిజల్ట్స్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. థ్యాంక్ యూ.